మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 14వ తారీఖు లగాయతు డిసెంబర్ 20వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి యందు వక్రగతిలో గురువు సంచారం చేస్తున్నారు. సింహరాశి యందు కేతు వక్రగతిన సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవికుజులు, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధనురాశులు యందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యా రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. కారణం ఏమిటి అంటే, యోగించేటువంటి గ్రహం కేవలం రాహువుగానే కనబడుతూ ఉన్నారు. ఆయనతో పాటుగా చంద్రుడు, వేరసి రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా అర్ధాష్టమ స్థానమందు రవి కానీ, అర్ధాష్టమ స్థానమందు కుజుడు కానీ కొంత మనం ఆలోచించవలసినటువంటి గ్రహాలు. వీటితో పాటు దశమంలో ఉండేటువంటి గురువు. ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం, అంటే భయం అనేటువంటి మాట అక్కడ వినబడింది. మరలా అర్ధాష్టమ రవికుజుల దగ్గరికి వచ్చేసరికి భాగ్యహానిర్ భయం క్రూర అన్నాడు, అంటే భయం అనేటువంటి మాట అందులో వినబడింది. ఇక్కడ రెండు చోట్ల మానసికమైనటువంటి భయము అనేటువంటి మాట వినబడుతోంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎలా ఛేదించాలి? ఈ గ్రహస్థితిని భయాన్ని వదిలిపెట్టేస్తే సరిపోతుంది. భయపడేటువంటి ప్రాంతంలో భయపడకుండా ఉండడం ద్వారా ఈ గ్రహ స్థితి నుండి మీరు బయటపడిపోతారు. చాలా చిన్న లాజిక్. ఇక్కడ అర్ధాష్టమ రవి ఉన్నా, అర్ధాష్టమ కుజుడున్నా, దశమంలో గురుడుండి, సప్తమంలో శనేశ్వరుడు, అంటే ప్రతి కేంద్ర స్థానంలోనూ ఒక పాపగ్రహం ప్రతికూలంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రతి చోట బ్రేకులు పడిపోతూ ఉంటాయి. అంటే రోడ్డు మీద వెళ్ళిపోతాం, అందరినీ ఆపరు. మీ దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు ఆపి లైసెన్స్ ఏది, హెల్మెట్ పెట్టుకోలేదేంటి అని అడుగుతారు. అంత దారుణంగా ఉంటుంది గ్రహస్థితి. మీకు అర్థం కాదు లాజిక్. మీ ముందే అంతమంది వెళ్ళిపోయారు, ఎవరిని ఆపంది, మమ్మల్ని ఎందుకు ఆపుతారని అడిగినా కూడా అక్కడ సమాధానం ఉండదు. మీ గ్రహస్థితి అటువంటిది. అక్కడ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, అన్నీ దాటిపోతూ ఉంటారు అందరూ. మీ దగ్గరకు వచ్చేసరికి పడిపోతుంది వేటు. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని కాన్సిక్వెన్సెస్ అందరూ అనుభవిస్తారు. అందరూ తేలిగ్గా దాటగలుగుతారు. మీరు చాలా తేలిగ్గా దాటగలిగే దాని దగ్గర కూడా మీకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఆ రకంగా ఇబ్బంది పెడుతుంది. ఇది ప్రధానంగా కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి ఈ విషయాలు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అంత ప్రభావాన్ని చూపించవు. మీకు జరిగేటువంటి డ్యామేజ్ ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బందులు రావు. వాటికి మామూలుగానే సాగిపోతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి ఫలితం భవిష్యత్తులో కనబడుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ఈ అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, దశమ గురుడు, సప్తమంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కొత్త పనులు ప్రారంభం చేయకూడదు. కొత్త విషయాలపైన చర్చించకూడదు. ఎలాగైనా సరే మనం జరుగుతూ ఉన్నటువంటి దాన్ని జరగనివ్వాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.